గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ నందు వంశీ. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఆల్రెడీ నేను మా వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని వీడియో అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా చూడలేదు అంటే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, గో అండ్ చెక్ ఇట్ అవుట్. అయితే మేము నిన్ననే నిమజ్జనం చేసేసామన్నమాట. ఎందుకంటే ఇవాళ మా హస్బెండ్కి ఆఫీస్ ఉంది, నేను కూడా 1 లాగిన్ అవ్వాలి. సో ఇంకా టైం ఉండదని చెప్పేసి నిన్ననే వేసేసాం. బట్ అయితే డెకరేషన్ అంతా ఇంకా తీయలేదు, నిన్న టైం లేకుండే. అరేంజ్ చేసుకునేటప్పుడేమో బాగా ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, ఆ ఫ్లోలో అలా చేస్తామన్నమాట. తర్వాత ఇవన్నీ క్లీన్ చేసుకోవడం మాత్రం ఇట్స్ ఎ రియల్లీ బిగ్ టాస్క్ యూనో. అయితే ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేద్దాము. సో ఫస్ట్ అయితే మనం పూలన్నీ తీసేద్దాం. ఈ గణేష్ వచ్చేసి మేము ఇంట్లో పూజ చేసే గణేష్ అనమాట. ఇంకొకటి మట్టి వినాయకుడిని మేము తీసుకొని వచ్చాము. ఆ వినాయకుడిని అయితే నిమజ్జనం చేస్తామన్నమాట, ఎకో ఫ్రెండ్లీ. సో ఫస్ట్ అయితే ఫ్లవర్స్ అన్ని తీసేస్తున్నాయి ఇక్కడ. నేనైతే పూలన్నీ ఇలా కవర్లో వేసాను అనమాట. కాలనీలో గణేష్ని అయితే పెట్టారనమాట, వాళ్ళకైతే ఇచ్చేస్తాను ఇవి. తర్వాత మేము ఏ పూజ స్టార్ట్ చేసినా ఫస్ట్ ఇలా పసుపు వినాయకుడిని ప్రిపేర్ చేస్తామన్నమాట. ఈ వినాయకునికి పూజ చేసిన తర్వాత మెయిన్ వినాయకునికి పూజ చేస్తాము. ఈ వినాయకుడిని అయితే మేము తులసి కోటలో పెట్టేసి వాటర్ రోజు ఎలాగో తులసి కోటకు వేస్తాం కదా, అలా వేసేస్తామన్నమాట. వినాయకుని కోసం మనం ఇలా ఆకులో బియ్యం వేస్తాం కదా, ఈ బియ్యంని ఏం చేస్తామంటే నెక్స్ట్ డే ఏదైనా స్వీట్ చేసుకుంటామన్నమాట. స్వీట్ చేసుకొని ఆ ఇంటి వాళ్ళే తినాలన్నమాట ఈ ప్రసాదంని. ఇదండి మా వినాయక చవితి సెలబ్రేషన్స్ వీడియో. నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింటాను, వీడియో అయితే ఖచ్చితంగా చూడండి, డోంట్ మిస్ ఇట్. ఫైనల్గా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇదొక చిన్న వ్లాగ్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టే హెల్దీ.